నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికాతో నేరుగా చర్చించేందుకు ఇరాన్ అంగీకారం. ఇస్లామాబాద్లో ఎల్లుండి ఇరు దేశాల మధ్య చర్చలు. ఇరాన్ అమెరికా కాల్పుల విరమణకు పలు దేశాల మద్దతు. ప్రపంచ శాంతికి ఇదో గొప్ప రోజంటూ సీజ్ ఫైర్ పై ట్రంప్ పోస్ట్. వీలైనంత త్వరగా ఇరాన్ను విడిచి భారత్కు రండి, సురక్షిత మార్గాల్లో రావాలని పౌరులకు ఎంబసీ సూచన. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ వరుసగా రెండోసారి 5.25% వద్దే కొనసాగింది. విమర్శలపై ప్రజాస్వామ్య పంథాలో స్పందించాలన్న పవన్, వైసీపీ నేతల దిగజారుడు వ్యాఖ్యలకు ఏం చేయాలని ప్రశ్న. గుణదలలో 30 కోట్లతో నిర్మించిన విద్యుత్ భవనం ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన కరెంటు అందించాలన్న మంత్రి గొట్టిపాటి. ఆడుదాం ఆంధ్రాలో అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టం. కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్న మంత్రి మండిపల్లి.